నమస్కారం, హెచ్ఆర్ న్యూస్కి స్వాగతం. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి నడక మార్గంలో గత కొద్ది రోజులుగా భక్తులకు అధికారులకు నిద్ర లేకుండా భయపెట్టిన మరో చిరుత చిక్కింది. ఆదివారం రాత్రి 7వ మైలురాయి వద్ద ఈ చిరుత బోనులో పడింది. చిరుతను పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు 10 రోజులుగా ప్రయత్నిస్తున్నారు. ఎరవేయడంతో ఎట్టకేలకు చిరుత చిక్కింది. ఇప్పటి వరకు 4 చిరుతలు చిక్కాయి. దీంతో శేషాచల కొండల్లో ఆపరేషన్ చిరుత ముగిసింది. ఇక నుంచి భక్తులు నడక మార్గంలో ప్రశాంతంగా వెళ్లేందుకు మార్గం సులభమైందని భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. చాంద్రయాన్ 3 విక్రమ్ ల్యాండర్ లోని చెస్ట్ ఫెలోడ్ చంద్రుని దక్షిణ ధ్రువంపై తిరిగాడుతూ ఉష్ణోగ్రతల నమోదు వివరాలను పంపించింది. చంద్రుని దక్షిణ ధ్రువంపై ఉష్ణోగ్రతల వివరాలు వెలువవ్వడం ఇదే మొదటిసారని ఇస్రో తెలిపింది. చంద్రుని ఉపరితలం నేల ఉష్ణోగ్రతలు 10 సెంటీమీటర్ల లోతు వరకు వెళ్లి ఉష్ణోగ్రతలను కొలిచే పరికరాలను చెస్ట్ ఫెలోడ్ చాంద్ర సర్ఫేస్ థర్మో ఫిజికల్ ఎక్స్పెరిమెంట్ లో అమర్చి ఉన్నాయని ఇస్రో తెలిపింది. చెస్ట్ ఫెలోడ్ చంద్రుని ఉపరితలంపై వేరు లోతుల్లో ఉన్నప్పుడు ఉష్ణోగ్రతల తేడా నమోదు చేసి పంపిన ఓ గ్రాఫ్ ను కూడా ఇది ట్వీట్ చేసింది. ఈ గ్రాఫ్ పరిశీలిస్తే చంద్రుని దక్షిణ ధ్రువంపై ఉష్ణోగ్రతలు -10 డిగ్రీల సెల్సియస్ నుంచి 55 డిగ్రీల సెల్సియస్ వరకు ఉన్నట్లుగా తెలుస్తుందని ఇస్రో వెల్లడించింది. మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు చాంద్రయాన్ 3 అన్వేషణ కొనసాగుతుందని తెలిపింది. చాంద్రయాన్ 3లో 7 ఫెలోడ్స్ ఉన్నాయని, విక్రమ్ ల్యాండర్ పై 4, ప్రజ్ఞాన్ రోవర్ పై 2 ఉన్నాయని, మరొకటి ప్రొపెల్షన్ మాడ్యూల్ ఫెలోడ్ అని, వాటిని వేరు శాస్త్రీయ పరిశోధనల కోసం అమర్చామని ఇస్రో వెల్లడించింది. చాంద్రయాన్ 3 జాబిల్లిపై అడుగుపెట్టి అక్కడ రికార్డు చేసిన వీడియోలను ఇస్రో విడుదల చేసింది. అధికార బీఆర్ఎస్ పార్టీ తరపున రానున్న ఎన్నికల కోసం ఆసిఫాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపికవ్వడంతో చైర్పర్సన్ కోవలక్ష్మిని లింగాపూర్ మండల బీఆర్ఎస్ నాయకులు ఘనంగా సన్మానం చేశారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపికవ్వడంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు. శాలువాలు కప్పి స్వీట్లు తినిపించి ఘన సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ఆడే లఖాబాయి లఖ్యా నాయక్, ఎంపీపీ సవితా ప్రేమ్, వైస్ ఎంపీపీ ఆడే ఆత్మారాం నాయక్, పార్టీ మండల అధ్యక్షుడు ఆత్రం అనిల్, మండల కోఆప్షన్ సభ్యుడు సయ్యద్ సలీం, సర్పంచులు, ఎంపీటీసీలు మరియు నాయకులున్నారు. ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల హెల్పింగ్ హ్యాండ్ యువజన సంఘం ఆధ్వర్యంలో నూతనంగా జైనూర్ సిఐ ఎస్ఐగా నియామకమైన మల్లేష్ మరియు సందీప్ కుమార్లను సన్మానం చేశారు. నాయకులు పోలీస్ స్టేషన్ కి వెళ్లి అధికారులను మర్యాద పూర్వకంగా కలిశారు. జైనూర్ సిఐగా బాధ్యతలు స్వీకరించిన మల్లేష్, ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన సందీప్ కుమార్లను శాలువా కప్పి సన్మానం చేశారు. ఈ సంఘం మండల అధ్యక్షుడు జంగావ్ గ్రామ పంచాయతీ కోఆప్షన్ సభ్యుడు సయ్యద్ సజ్జద్ అలీ, ఉపాధ్యక్షుడు షేక్ అల్తాఫ్, కార్యదర్శులు సాబిర్ షాదుల్, నాయకులు నితిన్, ప్రవీణ్ కుమార్లు తదితరులున్నారు. మంచిర్యాల జిల్లాలో లాకప్ డెత్ ఘటన కలకలం సృష్టించింది. తాళ్ల గుర్జాల పోలీస్ స్టేషన్ లో అంజీ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆగస్టు 26న జరిగిన ఈ ఘటన స్టేషన్ లోని సీసీ కెమెరాల్లో మృతుడు చనిపోయే ముందు క్షణాలు రికార్డ్ అయ్యాయి. ఈ వీడియోలో స్టేషన్ హాల్లో కూర్చున్న వ్యక్తి కొద్దిసేపు ఫోన్ చూస్తూ కనిపించాడు. ఏమైందో ఏమో గాని కాసేపటికి ఉన్నట్టుండి కూర్చున్న చోటే కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. అయితే పోలీసుల తీరుపై బాధితుడు కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 3rd డిగ్రీ ఉపయోగించడం వల్లే అంజీ ప్రాణాలు కోల్పోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనిపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. అయితే నిందితుడిది లాకప్ డెత్ కాదని పోలీసులు చెబుతున్నారు. అతనికి ఫిట్స్ రావడంతో చనిపోయాడని పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమగ్ర శిక్ష విద్యా విభాగంలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం అందించి ఆదుకోవాలని సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు విజయలక్ష్మి, ప్రధాన కార్యదర్శి
కార్యదర్శి పవార్ తుకారాం కోరారు. సోమవారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో సంఘం సభ్యులతో కలిసి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమగ్ర శిక్ష విద్యా విభాగంలో ఒప్పందం ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతన స్కేలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి ఉద్యోగికి జీవిత బీమా 10 లక్షలు, ఆరోగ్య బీమా 5 లక్షల వసతి కల్పించాలని కోరారు. సమగ్ర శిక్ష విద్యా విభాగంలో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా 21,000 మంది గత 15 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నామని తెలిపారు. కనీస వేతనం అందక ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నామని ప్రభుత్వం స్పందించి వెంటనే ఉద్యోగ భద్రత కల్పిస్తూ కనీస వేతన స్కేలు అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం అందించాలన్నారు. జిల్లా కేంద్రంలోని జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం నుండి కలెక్టరేట్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. 3 రోజుల పాటు నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు తుకారాం, కృష్ణ, వందన, భారతి, రవీందర్, శారద, తుకారాం, గంగు, తుకారాం, సంధ్య, విమల, మల్లవ్వ, కృష్ణవేణి, వనిత, సంగీత తదితరులు ఉన్నారు. నూతన జిల్లా కలెక్టర్ భవనాన్ని ప్రారంభించి 3 నెలలు గడుస్తున్న నేటి వరకు కలెక్టరేట్ భవనంలో ప్రజలకు కావలసిన కనీస సౌకర్యాలు ప్రజలకు అందుబాటులో లేవని సిపిఎం నాయకులు కలెక్టర్ భోర్కాడే హేమంత్ సహదేవ్ దృష్టికి తీసుకెళ్లారు. ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ కు జిల్లాలోని అనేక మండలాల ప్రజలు వివిధ పనులకు వస్తారని తెలిపారు. కలెక్టరేట్ లో ప్రజలకు కనీస త్రాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అదే విధంగా మూత్రశాలలు ఉన్నప్పటికీ నీటి సరఫరా లేక తాళాలు వేసి ఉంటాయని, అత్యవసర పరిస్థితులలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీనిపై స్పందించిన కలెక్టర్ హేమంత్ సహదేవరావు వెంటనే ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు సిపిఎం నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి దుర్గం దినాకర్, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ముజాం ఆనంద్ కుమార్, నాయకులు జాడి మల్లయ్య, బోరుకుంటే శ్యామరావు, గేడాం టికానంద్ పాల్గొన్నారు మరియు తదితరులున్నారు. మరాఠీ మాతృభాష కలిగి తెలంగాణలోని షెడ్యూల్ కులాలలో పేర్కొనబడిన కులాలలో ఒక కులమైన మాంగ్ కులం వారు దాదాపు 90% మంది శ్రమను నమ్మి జీవిస్తున్నారని మాంగ్ సమాజ్ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు మావులే దత్తా అన్నారు. సోమవారం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ డి వేణుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాంగ్ కులం ప్రజలు నిరక్షరాస్యత, పేదరికం కారణంగా ఆర్డీఓ కార్యాలయం నుంచి కులం సర్టిఫికెట్ పొందడంలో రాకపోకలకే ఆర్థికపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గతంలో మాంగ్ కులస్తులు తహసీల్దార్ కార్యాలయం నుంచి కులం సర్టిఫికెట్ సులభంగా పొందే వారన్నారు. ఇప్పుడు కూడా మాంగ్ కులస్తులకు ఆర్డీఓ కార్యాలయం బదులుగా తహసీల్దార్ కార్యాలయం ద్వారా కులం పత్రం పొందడానికి అవకాశం కల్పించాలని కోరారు. నిరుపేద ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు వరం లాంటివని జిల్లా జెడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి అన్నారు. ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలానికి చెందిన 40 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు మంజూరు కాగా ఆమె ఎంపీడీఓ కార్యాలయ సమావేశం మందిరంలో లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంతవరకు ఈ ప్రభుత్వం ఇవ్వని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుపేదల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవలక్ష్మిని ఎంపిక చేయడంతో ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు శాలువా కప్పి ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ కనక యాదవ్ రావు, ఎంపీపీ కొమర తిరుమల, వైస్ ఎంపీపీ లక్ష్మణ్ యాదవ్, సర్పంచులు పార్వతీ లక్ష్మణ్, శ్యామ్ రావు, మెస్రాం నాగోరావు, మెస్రాం రాహుల్, రాథోడ్ సవితా రామ్దాస్, గారులే గునాజీ, కుమ్రా కేశవరావు, మడావి భీమరావు, ఎంపీటీసీలు కుమ్రా భగవంతరావు, ఆత్రం జుగాదిరావు, బీబీ నూర్, రుఖ్యాబీ, ఎంపీడీఓ ప్రభుదయ, డిప్యూటీ తహసీల్దార్ మడావి చిత్రు, ఆసరా వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు సయ్యద్ జావేద్ అలీ, నాయకులు షేక్ ఫరీద్, పూసాం రాము, మెస్రం అంబాజీరావు, గేడాం లక్ష్మణ్, ఖదీర్, పవర్, తిరుపతి లబ్ధిదారులు, ప్రజలు పాల్గొన్నారు. మహనీయుడు ఆశల సాధనకు కృషి చేయాలని జిల్లా జెడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి అన్నారు. సోమవారం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని గొంది పటార్ గ్రామంలో నిర్వహించిన సాహిత్య సామ్రాట్ అన్న భావు సాటే 103వ జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా అధికార బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపిక అనంతరం మొదటిసారిగా జైనూర్ మండలాన్ని పర్యటించగా జెడ్పీ చైర్పర్సన్ కు నాయకులు ఘన స్వాగతం పలికారు. కాలేజీగూడ నుండి బైక్ ర్యాలీ ద్వారా స్వాగతం పలికారు. జంగావ్ గ్రామంలోని మాజీ ఉప సర్పంచ్ షేక్ ఫరీద్ నివాసంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం గోంది పటార్ గ్రామంలో నిర్వహించిన జయంతి కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రతి ఒక్కరూ మహనీయుడి ఆశయాల సాధనకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కనక యాదవ్ రావు, ఎంపీపీ కుమ్రా తిరుమల, వైఎస్ ఎంపీపీ చర్ల లక్ష్మణ్, ఎంపీడీఓ ప్రభుదయ, సర్పంచ్లు మడావి భీమరావు, పార్వతీ లక్ష్మణ్, సిడాం భీమరావు, గేడాం
శ్యామ్ లక్ష్మణ్, కుమ్రా శ్యామరావు, సవితా రామ్దాస్ నాగోరావు, రాహుల్, ఆషరా వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు సయ్యద్ జావేద్ అలీ, నాయకులు హైదర్, ఎంపీటీసీ భగవంత్ రావు, షేక్ ఖదీర్, జంగావ్ కోఆప్షన్ సభ్యుడు సయ్యద్ సజాద్ అలీ, మాజీ ఉప సర్పంచ్ షేక్ ఫరీద్, నర్సింగ్ మోరే, అన్నాభావు సాటే కమిటీ సభ్యులు ఉన్నారు. సమాచారం కోసం చూస్తుండండి హెచ్ఆర్ న్యూస్. ధన్యవాదాలు.